ఒక దేశంలో ఆ దేశ సైన్యం కంటే పవర్ఫుల్ శక్తి ఉంటుందా? అధ్యక్షుణ్ణి సైతం గడగడలాడించే సైనిక వ్యవస్థ ఎక్కడైనా ఉంటుందా? ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఇరాన్లో ఒక షాడో గవర్నమెంట్ నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికానే నేరుగా ఢీకొట్టే ధైర్యం, మధ్యప్రాచ్యం మొత్తాన్ని తన కనుసన్నలతో శాసించే వ్యూహం, వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యం. ఇది కేవలం ఒక సైన్యం కాదు, అది ఇరాన్ పాలకుల ప్రాణ కవచం, శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం. అదే IRGC. అసలు ఇరాన్ సాధారణ సైన్యానికి ఈ రెవల్యూషనరీ గార్డ్స్ కు తేడా ఏంటి? ఒకప్పుడు చిన్న బృందంగా మొదలై నేడు ప్రపంచ చమురు ధరలను మార్చగలిగే స్థాయికి ఎలా ఎదిగారు? సొంత దేశ రాజకీయ నాయకులే వీరి పేరు చెబితే ఎందుకు భయపడతారు? ఇరాన్ అణ్వాయుధ రహస్యాల నుంచి విదేశాల్లో సాగించే మారణ హోమాల వరకు IRGC గురించి ప్రపంచానికి తెలియని భయంకరమైన నిజాలను ఈ వీడియోలో చూద్దాం. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి వరకు దేశాన్ని పాలించిన షాకు అనుకూలంగా ఉన్న సాధారణ సైన్యం ఎక్కడ తిరుగుబాటు చేస్తుందో అన్న భయం కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ ప్రభుత్వంలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ IRGCని స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశం దేశ సరిహద్దులను కాపాడడం కంటే విప్లవ సిద్ధాంతాలను మరియు ఇస్లామిక్ పాలనను అంతర్గత బాహ్య శత్రువుల నుంచి రక్షించడం. కాలక్రమేణా ఇది కేవలం ఒక సైనిక దళంలా మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి వ్యవస్థను శాసించే ఒక సమాంతర ప్రభుత్వంగా అవతరించింది. నేడు ఇరాన్లో ఏ చట్టం చేయాలన్నా, ఏ విదేశీ ఒప్పందం కుదుర్చుకోవాలన్నా IRGC కమాండర్ల కనుసన్నల్లోనే జరగాలి. ఇరాన్ రాజకీయ నాయకులు, మంత్రులు మరియు అధ్యక్షులు ప్రజల ద్వారా ఎన్నుకోబడినప్పటికీ వారి అసలు పవర్ మాత్రం IRGC చేతుల్లోనే ఉంటుంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం IRGC నేరుగా సుప్రీం లీడర్కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. దీనివల్ల ఏ ఎన్నికైనా ప్రభుత్వం కూడా వీరిపై విచారణ జరిపే సాహసం చేయలేదు. ఒకవేళ ఏ అధ్యక్షుడైనా పశ్చిమ దేశాలతో సయోధ్య కోరుకున్నా లేదా సంస్కరణలు తేవాలని చూసినా IRGC తనకున్న బసీజ్ దళాల ద్వారా నిరసనలను అణిచివేయడం లేదా సదరు నాయకుడిని రాజకీయంగా ఏకాకిని చేయడం చేస్తుంది. అందుకే ఇరాన్ రాజకీయాల్లో ఎదగాలంటే IRGC మద్దతు ఉండడం తప్పనిసరి. వీరిని వ్యతిరేకించిన వారు జైలు పాలవ్వడమో లేదా దేశం విడిచి వెళ్లడమో జరుగుతుంది తప్ప అధికారంలో కొనసాగడం అసాధ్యం. IRGC కేవలం ఆయుధాలతోనే కాదు, అపారమైన సంపదతో కూడా రాజకీయ నాయకులను తన అదుపులో ఉంచుకుంటుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 50% వాటా వీరి నియంత్రణలోనే ఉంది. దేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు, చమురు బావులు, గ్యాస్ ప్రాజెక్టులు, టెలికమ్యూనికేషన్స్ మరియు విమానయాన సంస్థలు వీరి బినామీల పేరుతో లేదా నేరుగా వీరి యాజమాన్యంలోనే నడుస్తాయి. 1980లలో ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత దేశ పునర్నిర్మాణం పేరుతో ఆర్థిక రంగంలోకి ప్రవేశించిన IRGC నేడు వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వీరి సంస్థల ద్వారా మళ్లించబడుతుంది. దీనివల్ల ఏ ప్రభుత్వం కూడా వీరిపై ఆర్థిక ఆంక్షలు విధించలేదు. IRGCలో అత్యంత భయంకరమైన విభాగం ఖుద్స్ ఫోర్స్. ఇది ఇరాన్ సరిహద్దుల వెలుపల రహస్య ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్ మరియు యెమెన్లోని హౌతీ రెబల్స్ వంటి సంస్థలకు ఆర్థిక సాయం, శిక్షణ మరియు ఆయుధాలు అందించేది వీరే. ఖాసిం సులేమానీ వంటి కమాండర్ల నేతృత్వంలో ఈ విభాగం మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ ప్రభావాన్ని విస్తరించింది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు IRGCని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినప్పటికీ వీరు మాత్రం వెనక్కు తగ్గకుండా పశ్చిమ దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇరాన్ అణ్వాయుధ మరియు క్షిపణి కార్యక్రమాలు కూడా వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇది ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది.